Good morning, everyone. This is Vijay Durga, working as a lecturer in Sir CRR College for Women, Eluru, dealing with the paper Plant Tissue Culture and its biotechnological applications for final BSc BJC students. This paper comes under Botany elective paper. Today, in this session, we are learning about herbicide-resistant plants in the Roundup Ready soybean from Unit 5. ఇంట్రడక్షన్ హెర్బిసైడ్ రెసిస్టెన్స్ ప్లాంట్స్ అంటే ఏంటి, అసలు హెర్బిసైడ్ రెసిస్టెంట్ ప్లాంట్స్ని ఎందుకు యూజ్ చేయాలి? మనకి ప్రజెంట్ డేస్లో చూసుకుంటే అంటే అగ్రికల్చర్ ప్రాసెస్లో మనకి వీడ్స్ అనేవి క్రాప్లో ఎక్కువగా గ్రో అవుతూ ఉంటాయి. ఆ వీడ్స్ని కంట్రోల్ చేయడానికి మనం ఈ హెర్బిసైడ్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అయితే మనకి ఓన్లీ వీడ్స్ మాత్రమే కిల్ అవ్వాలి కాబట్టి డిజైర్డ్ ప్లాంట్స్ అనేవి ఎటువంటి ఎఫెక్ట్ అనేది అవి అవ్వకుండా ఓన్లీ వీట్ ప్లాంట్స్ మాత్రమే కిల్ అయ్యేలాగా మనం ఈ హెర్బిసైడ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే మనకి మన డిజైర్డ్ క్రాప్లో జెనెటికల్గా మోడిఫికేషన్స్ చేసి ఆ ట్రైట్ని మనం ఆ క్రాప్లోకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం ఎలా జరుగుతుంది అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ద్వారా మనకి ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ ట్రైట్స్ అనేవి ఆ డిజైర్డ్ క్రాప్లో ఇండ్యూస్ చేయడం జరుగుతుంది. హెర్బిసైడ్ టాలరెన్స్ ఈజ్ ద ప్రెడామినెంట్ జెనెటికల్లీ మోడిఫైడ్ ట్రైట్. మనకి జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఈ హెర్బిసైడ్ టాలరెన్స్ అనేది జెనెటికల్గా మోడిఫైడ్ చేసిన ఒక క్యారెక్టర్ అని చెప్తున్నారు. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ జెనెటికల్లీ మోడిఫైడ్ ట్రైట్ టు బి టెస్టెడ్ ఇన్ ద ఫీల్డ్. ఫస్ట్ మనకి జెనెటికల్లీ మోడిఫైడ్ ట్రైట్ అనేది ఫీల్డ్లో హెర్బిసైడ్ టాలరెన్స్ ప్లాంట్స్ మీదే మనకి ఈ టెస్ట్ అనేది జరిగింది జెనెటికల్లీ మోడిఫైడ్ ట్రైట్ మీద. అండ్ సబ్సిక్వెంట్లీ ఫర్ కమర్షియల్ ప్రొడక్షన్ ఫస్ట్ మనం ఈ జెనెటికల్లీ మోడిఫై చేసిన హెర్బిసైడ్స్ని ఇనీషియల్గా మనం క్రాప్లో ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే కమర్షియల్ ప్రొడక్షన్కి దాన్ని యూజ్ చేయాలి. మోస్ట్ ఫ్రీక్వెంట్ ట్రాన్స్జెనిక్ ట్రైట్స్ ఇన్ కమర్షియల్ ప్లాంటింగ్స్ ఆర్ యాజ్ ఫాలోస్. మనకి ట్రాన్స్జెనిక్ ట్రైట్స్ అనేవి కమర్షియల్గా ప్లాంటింగ్ అంటే కమర్షియల్ క్రాప్స్ ప్రొడక్షన్లో ఈ ట్రాన్స్జెనిక్ ట్రైట్స్ని ఎక్కువగా ఏ ట్రైట్స్ని యూజ్ చేస్తున్నారు అంటే హెర్బిసైడ్ టాలరెన్స్కి, అలాగే ఇన్సెక్ట్ టాలరెన్స్కి, హెర్బిసైడ్ టాలరెన్స్ ప్లస్ ఇన్సెక్ట్ రెసిస్టెన్స్కి మనకి 3 డిఫరెంట్ ట్రైట్స్ అనేవి ఇక్కడ జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో కమర్షియల్ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్లో ఈ ట్రైట్స్ని ప్లాంట్లోకి ఇండ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. వాట్ ఈజ్ హెర్బిసైడ్ రెసిస్టెన్స్ ఇన్ ప్లాంట్స్? అసలు హెర్బిసైడ్ రెసిస్టెన్స్ ప్లాంట్లో ఎలా వస్తుంది అంటే the herbicide resistance is the ability or the trait or the quality of the population of plant within a species of plant cells in culture to withstand a particular herbicide at the dosage that is substantially greater than that wild type of that plant is able to withstand with a near normal life cycle. అసలు హెర్బిసైడ్ రెసిస్టెన్స్ అనేది ప్లాంట్కి ఎలా వస్తుంది అంటే మనకి క్రాప్లో మనం క్రాప్ని కల్టివేట్ చేసేటప్పుడు ఆ ప్లాంట్కి సర్టన్ లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. ఆ లైఫ్ సైకిల్లో దానికి కొంత డోసేజ్ ఆఫ్ హెర్బిసైడ్స్కి అది రెసిస్టెంట్గా ఉండేలాగా ఆ హెర్బిసైడ్స్కి అది విత్స్టాండ్ అయ్యేలాగా దాన్ని మనం ముందుగానే జెనెటికల్గా దాన్ని మాడిఫై చేసి ఆ క్రాప్స్ని మనం ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. అలా ఆ ప్లాంట్కి హెర్బిసైడ్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. బ్రాడ్ స్పెక్ట్రమ్ హెర్బిసైడ్స్. అసలు బ్రాడ్ స్పెక్ట్రమ్ హెర్బిసైడ్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ యాక్టివ్ అగెనెస్ట్ వైడ్ రేంజ్ ఆఫ్ వీడ్స్. ఇవి వచ్చేసి మనకి వైడ్ రేంజ్ ఆఫ్ వీడ్స్ మీద అంటే మోర్ నెంబర్ ఆఫ్ వీడ్స్ని కిల్ చేయడంలో ఈ బ్రాడ్ స్పెక్ట్రమ్ హెర్బిసైడ్స్ అనేవి రోల్ ప్లే చేస్తాయి. ఓన్లీ యూజ్ వెన్ క్రాప్ ఈజ్ నాట్ ఇట్ సెల్ఫ్ వల్నరబుల్ టు ద హెర్బిసైడ్. ఎప్పుడైతే మనకి క్రాప్ అనేది హెర్బిసైడ్కి వెనరబుల్గా ఉంటుందో దానంతటా అది అప్పుడు మాత్రమే మనం ఈ హెర్బిసైడ్స్ని యూజ్ చేయాలి. అలా చేయకపోతే ఏమవుతుందంటే మనకి మన డిజైర్డ్ క్రాప్ కూడా అక్కడ డిస్ట్రాయ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ద డెవలప్మెంట్ ఆఫ్ హెర్బిసైడ్ టాలరెంట్ క్రాప్స్ ఆఫర్ ద ఆపర్చునిటీ టు స్ప్రే ద క్రాప్స్ అట్ మోస్ట్ ఎఫెక్టివ్ టైమ్ టు కిల్ ద వీడ్ స్పీషియస్ వితౌట్ డ్యామేజింగ్ ద క్రాప్స్. ఈ హెర్బిసైడ్ టాలరెన్స్ క్రాప్స్ని డెవలప్ చేయాలి అంటే మనకి ఇట్ ఆఫర్స్ ద ఆపర్చునిటీ టు స్ప్రే ద క్రాప్స్ అట్ మోస్ట్ ఎఫెక్టివ్ టైం. అంటే మనకి మన డిజైర్డ్ క్రాప్ అనేది ఆ హెర్బిసైడ్ రెసిస్టెన్స్కి దానికి
ఒక సర్టెన్ టైం అనేది ఉంటుంది. ఆ టైంని మనం ఫాలో చేస్తూ ఈ హెర్బిసైడ్స్ ఆ వీడ్ ప్లాంట్స్ని కిల్ చేయడానికి హెర్బిసైడ్స్ని మనం ప్రొడ్యూస్ చేయాలి. అంటే మన డిజైర్డ్ క్రాప్కి ఎటువంటి డ్యామేజెస్ కానీ ఎటువంటి డిస్ట్రాయింగ్ ప్రాసెస్ లేకుండా హెర్బిసైడ్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకునేలాగా మనం జెనెటికల్లీ మాడిఫై చేసిన ట్రైట్స్ని ప్లాంట్లోకి ఇండ్యూస్ చేయాలి. Some of the crop plants are naturally resistant to certain herbicides, and the tolerant strains may appear through the process of mutation and the natural selection. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీని యూజ్ చేయకుండా హెర్బిసైడ్ రెసిస్టెంట్ ప్లాంట్స్ని ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే, ఈ ప్లాంట్స్ వచ్చేసి దే ఆర్ వెరీ సెన్సిటివ్ టు హెర్బిసైడ్స్. అంటే మనకి వైడ్ రేంజ్ ఆఫ్ హెర్బిసైడ్స్కి ఇది సెన్సిటివ్గా ఉంటుంది, కానీ కొన్ని హెర్బిసైడ్స్కి అది టాలరెంట్ చూపిస్తుంది. ఆ ప్లాంట్స్ అనేవి ఎలా ప్రొడ్యూస్ అయినాయి అంటే మ్యూటేషన్ ద్వారా, అలాగే న్యాచురల్ సెలెక్షన్ ప్రాసెసెస్ ద్వారా అవి న్యాచురల్గా వాటిలంతటా అవి హెర్బిసైడ్స్కి రెసిస్టెన్స్ని చూపిస్తున్నాయి. కేస్ స్టడీ వచ్చేసి మనం సోయాబీన్లో స్టడీ చేస్తాము. గ్లైఫోసేట్ N-phosphanomethyl glycine is a broad spectrum systemic herbicide used to kill weeds. ఈ గ్లైఫోసేట్ వచ్చేసి మనకి టైప్ ఆఫ్ హెర్బిసైడ్ కింద దీన్ని యూజ్ చేస్తారు. అది కూడా బ్రాడ్ స్పెక్ట్రమ్ హెర్బిసైడ్ కింద, సిస్టమిక్ హెర్బిసైడ్ కింద దీన్ని వీడ్స్ని కిల్ చేయడానికి యూజ్ చేస్తారు. Especially annual broadleaf weeds and the grasses known to compete with commercial crops grown around the globe. మనకి ఓవరాల్గా చూసుకుంటే ఏమవుతుంది, క్రాప్ ప్లాంట్స్ కన్నా వీడ్ ప్లాంట్స్ యొక్క వాటి యొక్క గ్రోత్ కానీ డెవలప్మెంట్ ప్రాసెస్ కానీ మన డిజైర్డ్ ప్లాంట్స్ కన్నా అన్వాంటెడ్ స్పీషియస్, దట్ మీన్స్ వీడ్స్ యొక్క గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వాటి యొక్క లీవ్స్ కూడా చాలా బ్రాడ్గా లెందీగా ఉంటాయి అన్నమాట. ఈ టైప్ ఆఫ్ లెందీ లీవ్స్, బ్రాడ్ లీవ్స్ ఉన్న ప్లాంట్స్ని అలాగే గ్రాసెస్ని కిల్ చేయడానికి మనకి ఈ గ్లైఫోసేట్, దట్ మీన్స్ బ్రాడ్ స్పెక్ట్రమ్ సిస్టమిక్ హెర్బిసైడ్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. It was discovered to be herbicide by the Monsanto chemist in the 1970లో మాన్సాంటో అనే కెమిస్ట్ ఈయన ఈ గ్లైఫోసేట్ని హెర్బిసైడ్ అని దాన్ని డిస్కవర్ చేయడం జరిగింది. మాన్సాంటో బాట్ ఇట్ టు మార్కెట్ ఇన్ ద 1970s అండర్ ద ట్రేడ్ నేమ్. ఆయన ఏం చేశారు, డిస్కవర్ చేసిన తర్వాత 1970sలో దానికి ఒక ట్రేడ్ నేమ్, మార్కెట్లో దానికి ఒక ట్రేడ్ నేమ్ ఇచ్చారు. అదేంటంటే రౌండప్ అని దానికి నేమ్ ఇచ్చి గ్లైఫోసేట్కి దాన్ని హెర్బిసైడ్ కింద మార్కెట్లోకి రిలీజ్ చేశారు. Glyphosate's mode of action is to inhibit an enzyme involved in the synthesis of aromatic amino acids that are tyrosine, tryptophan and phenylalanine. ఇక్కడ చూడండి, మనకి గ్లైఫోసేట్ అనేది దేని మీద, దాని యొక్క యాక్షన్ అనేది దేని మీద చూపిస్తుంది అంటే ఇది ఒక ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఏ టైప్ ఆఫ్ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది అంటే ఏదైతే అమైనో యాసిడ్స్ని సింథసైజ్ చేస్తుందో ఆ ఎంజైమ్ని ఇది ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ అమైనో యాసిడ్ సింథసైజ్ చేసే ఎంజైమ్ని ఇది ఇన్హిబిట్ చేస్తుంది. ఆ డిఫరెంట్ అమైనో యాసిడ్స్ వచ్చేసి టైరోసిన్, tryptophan and phenylalanine. These are the 3 aromatic amino acids. It is absorbed through foliage and translocated to growing points. ఇది వచ్చేసి మనకి ఎలా అబ్జర్వ్ అవుతుంది, గ్లైఫోసేట్ వచ్చేసి మనకి వెజిటేటివ్ పార్ట్స్ ద్వారా దాని యొక్క అబ్జర్ప్షన్ అనేది ఉంటుంది. వెజిటేటివ్ పార్ట్స్ నుంచి అబ్జర్వ్ చేసుకునేది గ్రోయింగ్ పాయింట్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది, ట్రాన్స్లొకేషన్ చేస్తుంది. Glyphosate kills plants by interfering with the synthesis of aromatic amino acids. ఈ గ్లైఫోసేట్ అనేది ప్లాంట్ని కిల్ చేస్తుంది. ఎలా కిల్ చేస్తుంది అంటే ఇది ఆరోమాటిక్ అమైనో యాసిడ్ యొక్క సింథసిస్లో ఇది ఇంటర్ఫియర్ అయ్యి ఫినైలలనిన్, టైరోసిన్ని, ట్రిప్టోఫాన్ ఇది 3 అమైనో యాసిడ్ సింథసైజ్ చేసే ఎంజైమ్ని ఇది ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. ఇట్ డస్ దిస్ బై ఇన్హిబిటింగ్ ద ఎంజైమ్ 5-enol pyruvyl shikimate 3-phosphate synthase. ఈ EPSP ఎంజైమ్ని ఇది ఇన్హిబిట్ చేస్తుంది. దీని యొక్క రోల్ ఏంటంటే ఆరోమాటిక్ అమైనో యాసిడ్ సింథసైజ్ చేయడంలో ఇది రోల్ ప్లే చేస్తుంది. విచ్ కెటలైజెస్ ద రియాక్షన్ ఆఫ్ షికిమేట్ 3-phosphate అండ్ phosphoenol pyruvate.
ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ కెటలైజ్ చేస్తుంది, అంటే బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట రియాక్షన్ని. అక్కడ షికిమేట్ 3 ఫాస్ఫేట్ని అలాగే ఫాస్ఫోయినోపైరవేట్ని దేని కింద ఫామ్ చేస్తుంది అంటే 5 ఈనాల్ పైరవైల్ షికిమేట్ 3 ఫాస్ఫేట్ ఈఎస్పి కింద దీన్ని ఫామ్ చేస్తుంది. షికిమేట్ 3 ఫాస్ఫేట్ వచ్చి అలాగే ఫాస్ఫోయినోల్ పైరవేట్ ఈ రెండు రియాక్షన్స్ బ్రేక్ డౌన్ జరిగి మనకి 5 ఈనాల్ పైరవైల్ షికిమేట్ 3 ఫాస్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది. ఈపీఎస్పి ఈస్ సబ్సిక్వెంట్లీ డిఫాస్ఫోరిలేటెడ్ టు కోరిస్మేట్. ఈ ఈపీఎస్పి అనేది ఫర్దర్గా ఏమవుతుంది, ఇది డిఫాస్ఫోరిలేషన్ ప్రాసెస్ అనేది జరుపుకుంటుంది. అంటే ఇక్కడ ఫాస్ఫేట్ గ్రూప్ అనేది రిమూవ్ అవుతుంది. ఈ ఫాస్ఫేట్ గ్రూప్ రిమూవ్ అయినప్పుడు మనకి డిఫాస్ఫోరిలేషన్ అనేది జరుగుతుంది. డిఫాస్ఫోరిలేషన్ జరిగిన తర్వాత మనకి ఫామ్ అయ్యే ప్రోడక్ట్ వచ్చి కోరిస్మేట్, అండ్ ఎసెన్షియల్ ప్రికర్సర్ ఫర్ ద అమైనో యాసిడ్స్. ఇది వచ్చేసి కోరిస్మేట్ వచ్చేసి మనకి అమైనో యాసిడ్ సింథసిస్కి ప్రికర్సర్ కింద యాక్ట్ చేస్తుంది. These amino acids are used in the protein synthesis and to produce secondary metabolites. ఈ అమైనో యాసిడ్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనకి ఫర్దర్గా అమైనో యాసిడ్స్ అన్ని ఫర్దర్గా కంబైన్ అయిన తర్వాతే కదా మనకి ఈ ప్రోటీన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇలా ప్రోటీన్ సింథసిస్లో అమైనో యాసిడ్స్ అనేవి రోల్ ప్లే చేస్తాయి. అలాగే సెకండరీ మెటబాలైట్ ప్రొడక్షన్లో కూడా యూస్ఫుల్ అవుతాయి. సచ్ యాజ్ ఫోలేట్స్, యూబిక్వినాన్స్ అండ్ ద నాఫ్థోక్వినాన్. ఇలా మనకి సెకండరీ మెటబాలైట్ ప్రొడక్షన్లో ప్రొడ్యూస్ చేయడంలో కూడా ఈ అమైనో యాసిడ్స్ అనేవి యూజ్ అవుతాయి. ద కమర్షియల్లీ ఇంపార్టెంట్ ఎంజైమ్ దట్ గ్లైఫోసైట్ ఇన్హిబిట్స్ ఈపీఎస్పిఎస్ ఈస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ప్లాంట్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. మనకి ఈపీఎస్పి సింథసైజ్ చేసే ఎంజైమ్ అనేది ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుందంటే మోస్ట్లీ ప్లాంట్స్లోను మైక్రో ఆర్గానిజమ్స్లో మాత్రమే ఇది ప్రజెంట్ అయి ఉంటుంది. అది మాత్రమే మనకి ఈ గ్లైఫోసేట్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఈపీఎస్పిఎస్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ యానిమల్స్. ఇది వచ్చేసి ఈ ఈపీఎస్పి ఎంజైమ్ వచ్చేసి మనకి యానిమల్స్లో ఉండదు. విచ్ ఇన్స్టెడ్ ఆబ్టైన్ ఆరోమాటిక్ అమైనో యాసిడ్స్ ఫ్రమ్ ద డైట్. మనకి అమైనో యాసిడ్స్ అనేవి అవసరం అవుతాయి. దట్ ఈజ్ ఎసెన్షియల్ అని చెప్తున్నారు, అంటే మనకి గ్రోత్కి స్ట్రక్చర్కి డెవలప్మెంట్కి అవి యూస్ఫుల్ అవుతాయి కాబట్టి ఎసెన్షియల్ అంటున్నారు. యానిమల్స్లో ఇవి సింథసైజ్ అవ్వవు కాబట్టి మనం అవి ప్లాంట్స్ నుంచి త్రూ డైట్ మనం అవి ఆబ్టైన్ చేస్తాము. హౌఎవర్ గ్లైఫోసేట్ హ్యాస్ ఆల్సో బీన్ షోన్ టు ఇన్హిబిట్ అదర్ ప్లాంట్ ఎంజైమ్స్. ఇక్కడ చూడండి మనకి గ్లైఫోసేట్ ఆల్సో ఏం చేస్తుంది, ప్లాంట్ ఎంజైమ్స్ని అదర్ ప్లాంట్ ఎంజైమ్స్ని అది ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో హ్యాస్ బిన్ ఫౌండ్ టు ఎఫెక్ట్ యానిమల్ ఎంజైమ్స్. అలాగే యానిమల్ ఎంజైమ్స్ని కూడా అది ఇన్హిబిట్ చేయగల కెపాసిటీ అనేది దానికి ఉంది. మోడ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ గ్లైఫోసేట్. అసలు గ్లైఫోసేట్ అనేది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, దాని యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ అనేది స్టడీ చేద్దాం. గ్లైఫోసేట్ స్పెసిఫికల్లీ బైండ్స్ అండ్ బ్లాక్స్ ద యాక్టివిటీ ఆఫ్ ఈపీఎస్పిఎస్. ఇదేం చేస్తుంది, గ్లైఫోసేట్ వచ్చేసి మనకి ఈ ఈపీఎస్పి ఎంజైమ్ని బ్లాక్ చేస్తుంది, దాని యొక్క యాక్టివిటీని ఇది బ్లాక్ చేస్తుంది. EPSPS is an enzyme of aromatic amino acid biosynthetic pathway. ఈ EPSP వచ్చేసి మనకి ఒక ఎంజైమ్ అని చెప్తున్నాము. ఇది కూడా aromatic amino acid synthesize చేయడానికి యూస్ఫుల్ అయ్యే ఎంజైమ్ అని చెప్తున్నాం. Glyphosate inhibition of EPSPS prevents the plant from synthesizing the aromatic amino acids essential for the protein synthesis. ఈ గ్లైఫోసేట్ ఇన్హిబిషన్ అనేది ఎందుకు జరుగుతుంది, మనకి ఈపీఎస్పిని ఇది ప్రివెంట్ చేస్తుంది అనమాట. ప్లాంట్ అనేది ఆరోమాటిక్ అమైనో యాసిడ్స్ సింథసైజ్ చేయకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది. ఫర్దర్గా ప్రోటీన్స్ అనేవి సింథసైజ్ చేయకుండా ఇది ఈ గ్లైఫోసైట్ అనేది ఇన్హిబిట్ చేస్తుంది ఈపీఎస్పి ఎంజైమ్ని. ఇక్కడ చూడండి మనకి దీని యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంది. ఇక్కడ షికిమిక్ యాసిడ్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే షికిమిక్ యాసిడ్ 3 ఫాస్ఫేట్ అనేది యాడ్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఫాస్ఫేట్ గ్రూప్ అనేది ఇక్కడ డిఫాస్ఫోరిలేషన్ అనేది జరిగింది, 3 ఫాస్ఫేట్ ఫామ్ అయింది. ఇక్కడ మనకి గ్లైఫోసేట్ బై ద ఎడిషన్ ఆఫ్ గ్లైఫోసేట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఈపీఎస్పి సింథేజ్ ఎంజైమ్ ద షికిమిక్ యాసిడ్ 3 ఫాస్ఫేట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ద 5-enol pyruvyl షికిమిక్ యాసిడ్ 3 ఫాస్ఫేట్. ఇక్కడ ఏం జరుగుతుంది, షికిమిక్ యాసిడ్ వచ్చి షికిమిక్ యాసిడ్ 3 ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ షికిమిక్ యాసిడ్ 3 ఫాస్ఫేట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గ్లైఫోసేట్ అండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఈపీఎస్పి సింథేజ్
ఈ గ్లైఫోసేట్ ఎడిషన్ ద్వారా ఈపీఎస్పి సింథేజ్ ప్రెజెన్స్లో మనకి ఈ షికిమిక్ యాసిడ్ 3-ఫాస్ఫేట్ వచ్చి 5-ఈనాల్ పైరువైల్ షికిమిక్ యాసిడ్ 3-ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అయింది. ఫర్దర్గా అదేం జరుగుతుంది, ఇక్కడ కోరిస్మిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ కోరిస్మిక్ యాసిడ్ వచ్చేసి మళ్ళీ ఫర్దర్గా అమైనో యాసిడ్ సింథసిస్కి జరుగుతుంది. అమైనో యాసిడ్ సింథసిస్ వచ్చేసి ఫస్ట్ వన్ ఫినైల్ అలలైన్ సింథసైజ్ జరుగుతుంది. ఫర్దర్గా మళ్ళీ యాంథ్రలినిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. మళ్ళీ ఈ యాంథ్రలినిక్ యాసిడ్ నుంచి మనకి రిమైనింగ్ 2 అమైనో యాసిడ్స్, ఫస్ట్ మనకి కోరిస్మిక్ యాసిడ్ నుంచి డైరెక్ట్గా ఫినైల్ అలనిన్ అనేది సింథసైజ్ అయ్యింది. మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది, యాంథ్రలినిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. మళ్ళీ రిమైనింగ్ 2 అమైనో యాసిడ్ సింథసైజ్ అవ్వాలి అంటే ఈ యాంథ్రలినిక్ యాసిడ్ అనేది మనకి ఈ టైరోసిన్ ట్రిప్టోఫాన్ని ఫామ్ చేస్తుంది. ఇలా మనకి 3 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి సింథసైజ్ అవుతాయి. Some crops have been genetically engineered to be resistant to glyphosate, that is Roundup Ready, also created by Monsanto company. కొన్ని క్రాప్స్ వచ్చేసి మనకి జెనెటికల్గా ఇంజనీరింగ్ ప్రాసెస్ యూస్ చేసి మనం రెసిస్టెంట్ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. గ్లైఫోసేట్ రెసిస్టెంట్ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేస్తాం. అది కూడా ఎవరు స్టార్ట్ చేసి ప్రొడ్యూస్ చేశారు అంటే మాన్సాంటో, తన పేరు మీద మాన్సాంటో కంపెనీని ఆయన స్టార్ట్ చేసి ఈ రౌండప్ రెడీ, దట్ మీన్స్ గ్లైఫోసేట్ని ఆయన హెర్బిసైడ్ కింద ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సచ్ క్రాప్స్ ఆల్సో ఫార్మర్స్ టు యూజ్ గ్లైఫోసేట్ యాజ్ ఏ పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అగైనెస్ట్ బోత్ బ్రాడ్ లీఫ్ అండ్ సిరల్ వీడ్స్. సిరల్ వీడ్స్, సిరల్ ఫ్యామిలీకి చెందిన, దట్ మీన్స్ పోయేసీ ఫ్యామిలీకి చెందిన సిరల్ వీడ్స్ని, అలాగే బ్రాడ్ లీఫ్ ఎక్కువగా లీవ్స్ ఎక్కువగా ఉన్న వీడ్ ప్లాంట్స్ మీద ఈ గ్లైఫోసేట్ని మనం హెర్బిసైడ్ కింద యూజ్ చేయొచ్చు ఆయన ఫార్మర్కి ఇంట్రడ్యూస్ చేశారు. బట్ ద డెవలప్మెంట్ ఆఫ్ సిమిలర్ రెసిస్టెన్స్ ఇన్ సమ్ వీట్ స్పీషీస్ ఇస్ ఎమర్జింగ్ యాజ్ ఏ కాస్ట్లీ ప్రాబ్లం. మనకి ఇలా సిమిలర్ రెసిస్టెన్స్ అనేది చూపించడం వల్ల కొన్ని ఇక్కడ ఏం జరుగుతుంది, సిమిలర్ రెసిస్టెన్స్ అనేది కొన్ని వీట్ స్పీషీస్లో ఇది చూపిస్తుంది. సో వాస్ ద ఫస్ట్ రౌండప్ రెడీ క్రాప్, దాన్నే మనం ఫస్ట్ గ్లైఫోసేట్ రెసిస్టెంట్ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేసిన ఆ ఫస్ట్ నేమ్ ఏమి ఇచ్చారు అంటే రౌండప్ రెడీ అని చెప్పారనమాట. ఇక్కడ మనకి చూడండి, ఫస్ట్ ప్లాంట్ని తీసుకుని అసలు ప్రాసెస్ ఎలా చేస్తాం, జెనెటికల్గా మనం మోడిఫికేషన్స్ అనేవి ఎలా చేస్తాము, ప్లాంట్ని హెర్బిసైడ్ రెసిస్టెంట్ ప్లాంట్స్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాము. చూడండి, ఫస్ట్ మనం ప్లాంట్ని తీసుకుని ఆ ప్లాంట్ యొక్క లీఫ్లో మనం డిస్క్స్ కట్ చేయాలి. రౌండ్గా మనం డిస్క్ షేప్డ్ స్ట్రక్చర్లో లీవ్స్ని కట్ చేసుకోవాలి. డిస్క్స్ రిమూవ్డ్ ఫ్రమ్ ద టొబాకో లీఫ్, టొబాకో లీఫ్ నుంచి మనం ఈ రౌండ్గా ఉన్న డిస్క్ని మనం కట్ చేసి దాన్ని మనం కల్చర్ మీడియం మీద గ్రో చేయాలి. లీఫ్ డిస్క్స్ ఇంక్యుబేటెడ్ విత్ ద జెనెటికల్లీ ఇంజనీర్డ్ అగ్రోబ్యాక్టీరియా ఫర్ 24 అవర్స్. 24 అవర్స్ వరకు మనం ఈ లీఫ్ డిస్క్ని అలాగే అగ్రోబ్యాక్టీరియాని జెనెటికల్గా ఇంజనీర్ చేసిన, అంటే మనం జెనెటికల్లీ ఇంజనీరింగ్ ప్రాసెస్ చేసిన అగ్రోబ్యాక్టీరియా అంటే ఏం లేదు, మన డిజైర్డ్ ట్రైట్ని మనం ఈ అగ్రోబ్యాక్టీరియం యొక్క జీన్లోకి ట్రాన్స్ఫర్ చేసి టీఐ ప్లాస్మిడ్ ద్వారా ఆ బ్యాక్టీరియంతో పాటు మనం ఈ లీఫ్ డిస్క్ని మనం కల్టివేట్ చేస్తే అండ్ ఇంక్యుబేట్ చేస్తే 24 అవర్స్ వరకు ఏమవుతుందంటే అగ్రోబ్యాక్టీరియం అనేది లీఫ్ని ఇన్ఫెక్ట్ చేసి ఆ లీఫ్ యొక్క సెల్లోకి ఇది ఆ టీఏ ప్లాస్మిడ్ ద్వారా జీన్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ అగ్రోబ్యాక్టీరియంలో ఉన్న మనకి డిజైర్డ్ ట్రైట్, టీఏ ప్లాస్మిడ్లో ఉన్న డిజైర్డ్ ట్రైట్ అనేది ఏం చేస్తుంది, ఆ ప్లాంట్ సెల్లో ఉన్న జీనోమ్తో మిక్స్ అయ్యి మనకి ఓవరాల్గా ప్లాంట్ యొక్క జెనెటిక్ కంటెంట్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, సెలెక్షన్ మీడియం ఓన్లీ అలౌస్ ప్లాంట్ సెల్స్ దట్ హ్యావ్ అక్వైర్డ్ డిఎన్ఏ ఫ్రమ్ ద బ్యాక్టీరియా టు ప్రొలిఫరేట్. ఇక్కడ చూడండి, మనకి ఓన్లీ సెలెక్టివ్ మీడియంలో మాత్రమే ఆ సెల్స్ని మనం ప్రొలిఫరేట్ చేయగలం, అంటే వాటి యొక్క సెల్ యొక్క కౌంట్ని మనం ఇంక్రీజ్ చేయగలం. ఫర్దర్ ఇక్కడ ఏమవుతుంది, సెల్స్ అనేవి మనం సెలెక్టివ్ మీడియం మీద అంటే గ్రోయింగ్ మీడియం మీద గ్రో చేయడం వల్ల ఇక్కడ మనకి క్యాలస్ అనేది ఈ ప్లాంట్ సెల్స్ ద్వారా మనకి క్యాలస్ అనేది ఫామ్ అవుతుంది. క్యాలస్ అంటే ఏంటి, మనకి ఇట్ ఈస్ అన్ అన్డిఫరెన్షియేటెడ్ మాస్ ఆఫ్ సెల్స్ అని చెప్పుకున్నాం. ఈ క్యాలస్ అనేది ఫామ్ అవుతుంది. మనకు ఆల్రెడీ టిష్యూ కల్చర్ పేపర్లో దీంట్లోనే క్యాలస్ కల్చరు మెరిస్టమ్ కల్చర్స్ గురించి చదువుకున్నప్పుడు చెప్పుకున్నాం. డైరెక్ట్గా క్యాలస్ నుంచి మనం
హోల్ ప్లాంట్ని రైజ్ చేయొచ్చు అని. ఎందుకంటే మనకి ఈ ప్లాంట్ సెల్లో ఉన్న జెనెటిక్ కంటెంట్కి టోటిపోటెన్సీ నేచర్ అనేది ఉంది. అంటే దాంట్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ అనేది హోల్ ప్లాంట్ని క్రియేట్ చేసే కెపాసిటీ అనేది దానికి ఉంటుంది కాబట్టి దాన్ని టోటిపోటెన్సీ నేచర్ అని చెప్తున్నారు. ఈ క్యాలస్ అనేది మనకి ఫర్దర్గా దాని నుంచి షూట్ అనేది డెవలప్ అవుతుంది. షూట్ ఇండ్యూసింగ్ మీడియంలో మనం గ్రో చేస్తే షూట్ అనేది డెవలప్ అవుతుంది. ఈ షూట్ డెవలప్ అయిన తర్వాత దీన్ని మనం ఫర్దర్గా దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ట్రాన్స్ఫర్ షూట్ ఆర్ రూట్ ఇండ్యూసింగ్ మీడియం. షూట్ డెవలప్ అయిన తర్వాత రూట్ ఇండ్యూసింగ్ మీడియం. రూట్స్ అనేవి మనకి ఏ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి? ఆక్సిన్స్. హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిన్స్ ఉన్న మీడియంలో దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తే రూటింగ్ అనేది ప్రమోట్ చేస్తుంది. గ్రో అప్ రూటెడ్ సీడ్లింగ్స్. దీన్ని ఏం చేస్తాం మనం? డైరెక్ట్గా మళ్ళీ సాయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసే దాన్ని ప్లాంట్ని గ్రో చేస్తాం. అడల్ట్ ప్లాంట్ క్యారింగ్ ట్రాన్స్జీన్ దట్ వాజ్ ఒరిజినల్లీ ప్రెజెంట్ ఇన్ ద బ్యాక్టీరియా. మనకి బ్యాక్టీరియాలో ఏదైతే మనం డిజైర్డ్ ట్రైట్ని మనం ఇండ్యూస్ చేసామో ఆ ట్రైట్ అనేది ప్లాంట్ సెల్లోకి రీచ్ అయ్యి ఆ సెల్స్ ద్వారా మనకి హోల్ ప్లాంట్ అనేది క్రియేట్ అయ్యి ఆ హోల్ ప్లాంట్లో మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది? జెనెటికల్లీ మాడిఫై అయిన ట్రైట్ అనేది ఈ ప్లాంట్లో చూపిస్తుంది అనమాట. దీన్నే జెనెటికల్లీ మాడిఫైడ్ ప్లాంట్ ఆర్ జిఎం ప్లాంట్ ఆర్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్ అంటారు. ఇప్పుడు మనకి ఓవరాల్గా ప్రొడ్యూస్ చేసిన ప్రాసెస్ అనేది దేనికి? హెర్బిసైడ్ రెసిస్టెంట్ ప్లాంట్ని ప్రొడ్యూస్ చేయడానికి యూస్ చేసిన టెక్నిక్ అనమాట ఇది. ఈ హెర్బిసైడ్ రెసిస్టెంట్ ఉన్న జీన్ని మనం అగ్రోబ్యాక్టీరియంలో నుంచి ప్లాంట్ సెల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఆ ప్లాంట్ సెల్ నుంచి హోల్ బాడీని క్రియేట్ చేసి ఓవరాల్గా మనం హెర్బిసైడ్ రెసిస్టెంట్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్ని మనం ప్రొడ్యూస్ చేసాము. Okay, this is the end of PowerPoint presentation. Thank you. We will see you in the next video.